టైగర్ బండి ఇంట్లో లేదురా, అంటే ఇంకా రాలేదన్నమాట. అయితే పాండ్యం చేతి ఉప్మా చేయించుకోవచ్చు. మీ అమ్మ నిన్ను కిచెన్ లో కానీ ఉంటదిరా. 50 వాయిస్ ఎక్కడో విన్నట్టుంది చెక్మా. అటు చూడరా ఉప్మా. 55 250. సేమ్ టు సేమ్. 57 హాయ్ మంగళ. ఏంటి అలా చూస్తున్నావు? నీ పేరు మాకెలా తెలుసానా? ఇప్పుడే మీ సిస్టర్ గంగని థియేటర్లో చూసొస్తున్నావు. చూడండి రా, విధి ఎంత విచిత్రమైందో. వీళ్ళ పోలికలు ఒకటే అయినా క్యారెక్టర్లు వేరు. అది మాస్ అయితే ఈవిడి క్లాస్. హలో. మీరు చెప్తున్న ఆ గంగా మంగ ఇద్దరు నేనే. నా పేరు జానకి. ఓ బ్లాక్ లో టికెట్స్ అమ్ముకోవడంతో పాటు ట్యూషన్స్ చెప్పడం మీ సైడ్ బిజినెసా? చిచి, నేను నా క్లాస్మేట్స్ సినిమాకి వెళ్దాం అనుకున్నాం. వాళ్ళు వచ్చేలోపే హౌస్ఫుల్ అయి ఉంటే బ్లాక్ లో టికెట్స్ కొనేసాను. తీరా చూస్తే వాళ్ళు సంధ్యలో టికెట్స్ కొని నా గురించి వెయిటింగ్. ఓ మరి ఇందాక థియేటర్లో నిజంగానే బ్లాక్ టికెట్లు అమ్మేదానిలాగా 50 100 50 100 అని ఎక్స్ప్రెషన్లు ఇచ్చా. నాకు బ్లాక్ అమ్మినోడు అలాగే లుక్కులు ఇచ్చాడు. సో బ్లాక్ ఇలాగే అమ్మాలేమో అనుకొని నేను లుక్కులు ఇచ్చాను. అయినా మీరిక్కడ బాబాయ్, షీఈ్ అవర్ న్యూ ట్యూషన్ టీచర్. ఓ ఇస్ ఇట్? కానీ గౌతమ్ ఇంటర్వ్యూ చేయకుండా ఎలా సెలెక్ట్ చేశారు? నువ్వు సెలెక్ట్ చేసి ఉంటే మేము కూడా నీలాగే ప్రతి క్లాసు 4 years చదివేవాళ్ళం. తేనె టీగల్ని ఇంట్లో పిల్లని ఎప్పుడు కెలకూడదు. కొంచెం తగ్గు. హలో, This is Rubens from California. Could I speak to Miss Neeraj, please? ఇందులో అన్నయ్య పేరు క్యాలిఫ్లవర్ తప్ప ఏమర్థం కదా. యా యా మీ ద గ్రేట్ గ్రాండ్ స్మాల్ బ్రదర్ ఆఫ్ నీరజ్ స్పీకింగ్. I could or would or should he inside the house, I think. I got done cordless phone. Sending the servant inside. Hanging. Hello, signal cutting. Cauliflower. Oh, silly cauliflower. Keep hanging. You reach him. Hang yourself, okay? Hello. One minute. Within 1 minute, hang yourself. Now the phone is going inside. English ante Oh, idera. crazy. Pandian. Let's go. ఇటుకలు అన్నకి ఇచ్చే. కూర్చొద్దు, తీసుకెళ్ళి చాలు. అదిదానే నా సొన్నే. రండిరా. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ గౌతమ్, యా. మీరు రోజంతా బిజీయా? ఆఫ్ కోర్స్ 25 hours. నా గురించి ఈవినింగ్ 6 to 7 ఒక 1 hour స్పేర్ చేయగలరా? బట్ వై? కర్ణ కఠోరంగా ఉంది మీ లాంగ్వేజ్. మీ నుంచి ఇంగ్లీష్ని, మీ ఇంగ్లీష్ నుంచి జనాల్ని కాపాడడానికి. ఓకే, టేక్. నో టుక్. బా టేకెన్. నేర్చుకోరా. సతీ, ఏంటి అంత కంగారు? అది అరే ఏమైంది? ఏమోనే చెప్పలేకపోతున్నాను. ఏమైంది నీకు? కొందరికి తొలి చూపులోనే ప్రేమ పుడుతుందంటారు, మరికొందరికి మాటల వల్ల పుడుతుందంటారు, ఇంకొందరు ఏవేవో కారణాలు చెప్తారు. బట్ నా కారణాలు మాత్రం తెలియవు, కానీ నాలో ప్రేమ పుట్టిందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. వాట్? ప్రేమ నీకు? ఓ మై గాడ్, ఐ కాంట్ బిలీవ్ ఇట్. రే ఇట్రా. ఇంతకీ ఎవరు అమ్మాయి? ఎవరో ఏంటే, నువ్వే. నేనా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఏంటని మళ్ళీ చెప్పు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మన జోక్ చేయడానికి ఎవరు దొరకలేదా? అయినా ఈరోజు ఏప్రిల్ 1st కూడా కాదు కదా. ఐఎమ్ సీరియస్. ఏంటో సీరియస్? నా మీద ఎందుకు ప్రేమ కలిగిందో నీకు తెలియదు. అసలు ప్రేమ ఎలా కలుగుతుందో కూడా నీకు తెలియదు. అలాంటప్పుడు నీలో ఏదో ఫీలింగ్స్ కి ప్రేమ అని పేరు పెట్టి నా దగ్గరకు వచ్చి ఎలా చెప్తున్నావు? అండ్ యు వాంట్ మీ టు బిలీవ్ ఇట్? ఇన్నేళ్లుగా మన మధ్యలో నీ ఫీలింగ్స్ ఈ రోజు ఎలా వచ్చారా? ఇవాళ కాదు, నిన్నే వచ్చింది. నిన్నే వచ్చిందా? అవును, నిన్నే వచ్చింది. ఇన్నాళ్ళు మన స్నేహంలో నీ మీద నాకు ఎలాంటి ఫీలింగ్ కలగలేదు, కానీ నిన్నటి స్పర్శ కొత్తగా అనిపించింది. అదే ప్రేమ అనిపించింది. అదే కారణం అని చెప్పలేను, కానీ అదే ప్రేమని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. మరి నాకా ఫీలింగ్ కలగలేదు.
జస్ట్ ఎప్పటిలాగే నా క్లోజ్ ఫ్రెండ్ చేతు గుండెల్లో తలపెట్టుకుని ఏడుస్తున్నాను అనిపించింది. ఓ స్నేహితుడి ఎదలో రిలాక్స్ అవుతున్నా అనిపించింది. మరి నన్నేం చేయమంటావు? నువ్వు చెప్పిన రీజన్ వల్ల ప్రేమ పుడుతుందంటే నేను నమ్మను. నీలో ప్రేమను పుట్టించిన ఆ స్పర్శ నాలో ఎందుకు ప్రేమ పుట్టించలేదు? చూడు శాంతి, నీ అందం చూసి పడిపోయాను, నీ నవ్వును చూసి ప్రేమించేసాను లాంటి అబద్ధాలు చెప్పడం నాకు చేత కాదు. నీ స్పర్శ నాలో కొత్త అనుభూతిని కలిగించింది, అదే నాకు ప్రేమ అనిపించింది. నీతో జీవితాంతం ఉండాలనిపించింది. అది ప్రేమ కాదంటే నేనేం చెప్పలేను. లోకం మొత్తానికి సూర్యుడు ఒక్కడైనా ఇండియాలో ఒక టైంకి యూకేలో ఒక టైంకి ఉదయిస్తాడు. ప్రేమ కూడా అంతే. ఈ రోజు నాలో పుట్టిన ప్రేమ ఏదో ఒక రోజు నీలో కూడా పుట్టక మానదు. కానీ అది ఎప్పుడూ నేను చెప్పలేను. ఎందుకంటే ఆకాశం మేఘావృతం అయితే వర్షాలు వస్తాయి, ఊరికొకరు తెగరుస్తుంటే భూకంపం వస్తుంది లాంటి హెచ్చరికల సూచనలు ప్రేమ విషయంలో ఎవరు కనిపెట్టలేదు. ప్రేమ ఎప్పుడు ఎక్కడ ఎలా పుడుతుందో ఏ సైంటిస్టు కనిపెట్టలేదు. కానీ శాంతి, నువ్వు చెప్పావు చూసావా, మన ఇద్దరు శరీరాలు వేరైనా మన ప్రాణాలు ఒక్కటే అని. అదే నిజమైతే నాలో ప్రేమ నీలో ప్రేమ ఒక్కటే తీరాలి. లేదా మన ప్రాణాలైనా వేరే ఉండాలి. What do you mean? I mean what I say. What? I love you. But I don't love you. But I love you so much. హాయ్ పంతులమ్మ. హాయ్. అవును, నేను న్యూస్ విన్నాను, నిజమేనా? తమరి ఇంట్లోంచి గెట్ అవుట్ అట? అబ్బే వాళ్ళేం గెట్ అవుట్ అనలేదు. మన మీద వాళ్ళకి ప్రేమ ఎక్కువైపోయింది, తట్టుకోలేక నేనే బయటకు వచ్చేసా. మరి ప్రస్తుతానికి మన అడ్రస్? అక్కడ ఇక్కడ ఏం లేదు. ఎండాకాలంలో ఊటీ, చలికాలంలో కోటి, వర్షాకాలంలో ఎక్కడ ఉండాలా అని ఆలోచిస్తున్నా. ఆ, నటించింది చాలు, ఆపు. ఈ మాటలు నీ మనసులోంచి వస్తున్నాక. చాను, ఆ తప్పు నేను కావాలని చేయలేదు. ఇట్స్ ఓకే, నువ్వేంటో నాకు తెలుసు. అన్నట్టు ఊటీలు కోటీలు మరీ దూరం అయిపోతే గానీ పక్కనే బాలానగర్లో జానకి అనే ఒక పంతులమ్మకి చిన్న ఇల్లుంది. అందులో ఉంటావా? ఉంటున్నావు. రా. ఏంటి, ఈ కుర్రాడు ఎవరనేగా మీ డౌటు? ఈ రోజు నుంచి ఇతన్ని నేను ఉంచుకుంటున్నాను. మీకేమైనా అభ్యంతరమా? రా. ఏయ్, ఏంటి ఆ మాటలవి? దాంట్లో తప్పే ఉంది. ఈ రోజున వాళ్ళ చూపులకి సమాధానం చెప్పకపోతే రేపు వాళ్ళ మాటలకి మన దగ్గర సమాధానం ఉండదు. అయినా నా కూతురు ఏం చేసినా కరెక్ట్గా చేస్తుంది. అది కాదండి. అమ్మా అమ్మా, ముందు తన్ని ఇంట్రడ్యూస్ చేయని. నాన్న, నేను చెప్పానే గౌతమ్ అని, తనే. ఇక మీదట కొన్నాళ్ళు మన ఇంట్లోనే ఉంటాడు. గౌతమ్ మా నాన్నగారు, కెప్టెన్ హరీష్, ఎక్స్ ఆర్మీ. నమస్తే సార్. వెల్కమ్ టు అవర్ హోమ్ యంగ్ మ్యాన్. థ్యాంక్స్ అండి. ఇది నా డార్లింగ్ సుశీల. దురదృష్టవశాత్తు నాకు తల్లిగా పుట్టింది. ఎక్స్పోర్ట్ గార్మెంట్స్ లో వర్క్ చేస్తుంది. నమస్తే అండి. నమస్తే బాబు. ఇది ఏరియా ఐశ్వర్య రాయ్, నా చెల్లెలు. ఇది నీ టైపే, చదువులో ఫస్ట్. ఓహ్, ఇకపోతే ది వన్ అండ్ ఓన్లీ నాగరత్నమ్మ, మా నాయనమ్మ. ఈ పచ్చళ్ళ ఫ్యాక్టరీకి ఎండి. ఎప్పటికైనా ప్రియా పచ్చళ్ళని పడగొట్టి రామోజీరావుకి పోటీగా నిలవాలని ఈవిడ ఆశయం. ఎప్పటికైనా ఏమిటే, ఇప్పటికే ఈ ఏరియా మొత్తం నా పచ్చళ్ళనే వాడుతున్నారు. జానకి నీ గురించి చెప్పింది బాబు. పేరేమిటన్నా? గౌతమ్. మంచి దూర మామిడికాయలా ఉన్నాడురా. అయితే మీరు మా నాయనమ్మకి దూరంగా ఉండండి. మిమ్మల్ని కూడా తరిగేసి ఆవకాయ పచ్చడి పెట్టు. నిన్ను మీరు శాంతి గారి కోసం వచ్చాం. లోపలికి రండి. శాంతి, మీరంతా? ఐఎమ్ డీసీపీ సుబ్రహ్మణ్యం. సెక్యూరిటీ ఇవ్వడానికి వచ్చాం. ఎవరికి? మీకేనండి. నాకు సెక్యూరిటీయా? కానీ నేను అడగలేదే. కానీ మీ మదర్ వచ్చి మాకు జరిగిందంతా చెప్పారు.
ఎలాగైనా సెక్యూరిటీ కావాలన్నారు, అందుకే ఈ బందోబస్తు. అమ్మా. సార్, నాకేమైనా జరుగుతుందని మా అమ్మ భయం, అందుకే మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు. బట్ నాకు సెక్యూరిటీ అవసరం లేదు. ఐ డోంట్ వాంట్ ఎనీ పోలీస్ ప్రొటెక్షన్. వాట్ ఏ జోక్. మీరు మాకు సెక్యూరిటీ ఇస్తారా? దేశ ప్రధాన్నే కాపాడలేని సెక్యూరిటీ సార్ మంది. పదవిలో ఉన్న ముఖ్యమంత్రిపై హత్యా ప్రయత్నం జరిగితే ఏమీ చేయలేని సెక్యూరిటీ సార్ మంది. అలాంటి సెక్యూరిటీ మమ్మల్ని కాపాడుతుందా? పొలిటీషియన్స్ కి, పోలీస్ ఆఫీసర్స్ కి బందోబస్తు చేయడానికి ఇక్కడున్న పోలీసులు సరిపోరు సార్. అలాంటిది సామాన్య ప్రజలను కాపాడుతుందా? మిస్టర్, మీరు ఆ రోజు కాల్పులు జరిపినప్పుడు ఎస్పీ రమేష్ చంద్ర దగ్గర సెక్యూరిటీ ఉంది. ఆ ఏరియాలో చాలా మంది పోలీసులు ఉన్నారు. అంత టైట్ సెక్యూరిటీలో కూడా వాళ్ళు ఎలా వచ్చారు సార్? ఎలా కాల్చగలిగారు? మీరిప్పుడు చెప్తున్న ఇదే సెక్యూరిటీ మరి అప్పుడెందుకు ప్రతిఘటించలేకపోయింది సార్? ఎస్పీ రమేష్ చంద్ర ప్రాణాల్ని, చైతన్య ప్రాణాల్ని ఎందుకు కాపాడలేకపోయింది సార్? అయినా నాకు సెక్యూరిటీ అవసరం లేదు సార్. ఒకవేళ మీరు నాకు సెక్యూరిటీగా పంపించినా ఎవరిని పంపిస్తారు? సామాన్య ప్రజల్లోంచి వచ్చిన ఇదిగో ఇలాంటి కానిస్టేబుల్స్నేగా పంపిస్తారు. మమ్మల్ని కాపాడటం కోసం వాళ్ళెందుకు సార్ చావాలి? మా కోసం వీళ్ళని కోల్పోయినా వాళ్ళ కుటుంబం ఎందుకండి ఏడవాలి? మా కోసం ఎవరు చనిపోకూడదు. ఒక మనిషి ఇంకో మనిషిని చంపకూడదనేది నా వాదం. అలాంటప్పుడు నేనే సెక్యూరిటీ పెట్టుకుంటే అర్థమే ఉంది. నేను సెక్యూరిటీ పెట్టుకుంటే నేను భయపడుతున్నానని అర్థం. నేను తప్పు చేస్తే భయపడాలి. నేను చేసే పోరాటంలో పొరపాటు ఉంటే ఆయుధాలు అడ్డు పెట్టుకుని బతకాలి. నేను తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం నాకు లేదు. అది వాళ్ళైనా సరే, మీరైనా సరే. నాకు 20 ఏళ్ళు వచ్చినా మా అమ్మ దృష్టిలో నేను ఇంకా చిన్నపిల్లనే సార్. అందుకే నాకేమవుతుందో అన్న భయంతో పాపం సెక్యూరిటీ అడిగింది. ఐమ్ సారీ. నువ్వు చెప్పినవన్నీ నిజాలేనమ్మా. నువ్వు అడిగిన ఏ ప్రశ్నకి మా దగ్గర సమాధానం లేదు. బాయ్, లెట్స్ గో. ఏంటి మొండితనం? సెక్యూరిటీ వాళ్ళు వద్దంటున్నావు. నీకేమవుతుందని క్షణ క్షణం భయంతో చదువుతున్నాను రా. నీకు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందిరా? అమ్మా, చిన్నప్పుడు నేను 2 అడుగులు వేసి పడిపోయాను కదా అని నువ్వు నన్ను నడిపించడం మానేసావా? వేలు పట్టుకుని మరీ నడిపించేదానివి మర్చిపోయావా అమ్మా? ఇది కూడా అంతే. జీవితంలో ఎదురు దెబ్బలు తగులుతూనే ఉంటాయి. ప్రతి విషయంలో ఏదో ఒక ఆటంకం కలుగుతూనే ఉంటుంది. అలానే ముందుకెళ్ళటం మానేస్తావా? సారీ అమ్మా, నీకే క్షణంలో ఏం జరుగుతుందని భయంతో అలా నాకు తెలుసమ్మా. ఏ క్షణంలో ఈ పోరాటం మొదలు పెట్టానో అప్పుడే ప్రమాదంతో పాటు నేను ప్రయాణిస్తున్నానని తెలుసమ్మా. నాతో పాటు మీరు కూడా ఇందులో నలిగిపోకూడదు. అందుకే సారీ. లేదు నాన్న, నీతో పాటు మేము కూడా. ఏం జాను, ఎప్పుడు చెప్తున్నావు మా గౌతమ్కి నీ ప్రేమ విషయం? అయ్యో, అలాంటిదేం లేదండి. పర్లేదులే, చెప్పు. నిజంగా లేదు. ఓయ్, నేను మీ అన్నయ్య కూడా లవ్ మ్యారేజే చేసుకున్నాం. నాకు పిల్లలు పుట్టరని తెలిసాక వాళ్ళ ఇంట్లో వాళ్ళు నాకు విడాకులు ఇచ్చేయమన్నారు. అందుకు ఆయన ఒప్పుకోలేదు. దాంతో మేము బయటకు వచ్చేసాం. ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో జరిగిన ఏ శుభకార్యానికి ఆయన పిలిచేవారు కాదు. దానికి ఆయన చాలా బాధపడేవారు. ఆయన బాధ చూసి నా కళ్ళల్లో నీళ్ళు తిరిగేవి. ఈరోజు అవే కన్నీళ్ళు నీలో చూస్తున్నాను. మీ దగ్గర దాచేదే ఉందండి. రియలీ ఐ లవ్ హిమ్. లవ్ చేయకూడదు అనుకుంటే ఎన్ని కారణాలని చెప్పొచ్చు. అదే ఎందుకు లవ్ చేస్తున్నావు అంటే ఒక్క కారణం అని చెప్పలేను. అతని ఇన్నోసెన్స్, కల్లా కపటం లేని మనస్తత్వం, ఎప్పుడూ నవ్వుతూ ఉండటం, ఇవన్నీ నాకు నచ్చాయి. అసలు గౌతమ్ని ఫస్ట్ టైం చూసినప్పుడే తనంటే నాకు ఇష్టం ఏర్పడింది. మరి చెప్పేయచ్చు కదా. లేదండి, తనేమో కలెక్టర్ గారు అబ్బాయి, నాది మిడిల్ క్లాస్. పైగా తన మనసులో నేను లేకపోతే ఇప్పటి వరకు మా మధ్యలో ఉన్న ఫ్రెండ్షిప్ కూడా నిలవదు. కనుక ఈ విషయం నేను మీకు చెప్పలేదు, మీరు వినలేదు. ఓకే? నీలా లవర్స్ అందరూ చేస్తున్న తప్పు ఇదే. ఆ తర్వాత బాధపడే ప్రయోజనం ఉండదు. నీ ఇష్టం. మేము పోరాడుతున్నది సామాన్య ప్రజల హక్కుల కోసమేనమ్మా. మానవ హక్కులు కాపాడటమే మా లక్ష్యం. సమాజంలో అత్యాచారాలు, దోపిడీలు, దౌర్జన్యాలు, దుర్మార్గాలు ఉండకూడదనేది మా ఆశయం.
తాడిత పీడిత వర్గాలు అణచివేత గురి కాకూడదు. వాళ్ళకి న్యాయం జరగాలన్నదే మా పోరాటం. నేను కూడా బాధితురాలే. నా కాబోయే భర్తని వాళ్ళు చంపేశారు. ఎన్నెన్నో ఊహించుకున్నాను. నా ఆశలన్నింటినీ ఉరి తీశారు. దయచేసి నా హక్కుని కాపాడండి సార్. చూడమ్మా శాంతి, నువ్వు చెప్పేది నిజమే కావచ్చు, కానీ ఒక మనిషిని చంపాడని చెప్పి అతన్ని చంపడం వల్ల వచ్చే లాభం ఏంటి? ప్రాణానికి ప్రాణం అనేది శిక్షాస్మృతిలో ఉండకూడదనేదే మా అభిప్రాయం, ఆశయం కూడా. ఉరి తీయాలా మానాలా అనేది తర్వాత విషయం. తప్పు చేసిన వాళ్ళని ముందు అరెస్ట్ చేయాలి కదా. చంపింది వాళ్ళని తెలిసినా కనీసం ఇంతవరకు అరెస్ట్ కూడా చేయలేదు. అందుకనే మీరు హెల్ప్ చేయండి. అమ్మా, నువ్వు కేసు విత్డ్రా చేసుకోమని మేము చెప్పడం లేదు. ఎనీహౌ యూ మేడ్ ఏ కంప్లైంట్, దే విల్ టేక్ కేర్. ఇప్పుడు ఇలాగే అంటారు సార్. రేపు వాళ్ళని అరెస్ట్ చేసే గుర్తు వద్దని మీరే ఉద్యమాలు చేస్తారు సార్. దిస్ ఇస్ టూ మచ్. ఏంటి టూ మచ్? ఎవడు పడితే వాడు, ఎవరిని పడితే వాడిని చంపుకుంటూ పోతుంటే ఇంక ఈ పోలీసులు ఎందుకు, ఈ ప్రభుత్వాలు ఎందుకు, ఈ చట్టాలు ఎందుకు? అన్ని అయిపోయిన తర్వాత కమిటీలు వేసుకోవడానికి కాకపోతే మీరెందుకు? చూడు మిస్టర్, యు ఆర్ ఎక్సీడింగ్ యువర్ లిమిట్స్. సిద్ధార్థ, నువ్వు ఆగు. సార్, మీరు ప్రజల హక్కులు కాపాడడానికే ఉన్నామంటున్నారు. అదే నిజమైతే నేను కూడా ప్రజల్లో మనిషినేగా. నా హక్కును కూడా కాపాడండి సార్, ప్లీజ్. పౌర హక్కుల సంఘం వారిని మీరు కలిశారు కదా, వారి స్పందన ఏంటి? జరిగిన సంఘటనకి వారు విచారం వెలుబుచ్చారు. అంటే ఇంతటితో మీ పోరాటాన్ని విరమించుకోదలుచుకున్నారా? లేదు, నాకు న్యాయం కావాలి. ఇప్పటిదాకా పోలీసుల్ని, ప్రభుత్వాన్ని నాకు న్యాయం కావాలని డిమాండ్ చేశాను. ఇంత విచక్షణ రహితంగా మనుషుల ప్రాణాలు తీయమని తమ దళ సభ్యులకు అధికారాలు ఇచ్చిన నక్సలైట్ నాయకత్వాన్ని కూడా నేను ప్రశ్నించదలుచుకున్నాను. ప్రజలకి న్యాయం జరిపించడానికే పుట్టిన వాళ్ళమని చెప్పే నక్సల్స్ కి నాకు కూడా న్యాయం చేయవలసిన బాధ్యత ఉంది. అందుకు వాళ్ళని కలవదలుచుకున్నాను. బట్ హౌ ఆర్ యు గోయింగ్ టు ఫైండ్ అవుట్ వేర్ దే లివ్? అండ్ వాళ్ళు మిమ్మల్ని కలవడానికి ఇష్టపడతారని మీకు కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది? వెదర్ దే లైక్ ఇట్ ఆర్ నాట్, ఐఎమ్ గోయింగ్ టు మీట్ దెమ్. ఎవరు మీరు? ఏంటి దౌర్జన్యం? ఏం కావాలి? మమ్మల్ని కలవాలన్నావంట? నేనా? అసలు ఎవరు మీరు? రమేష్ చంద్రన్ చంపింది మేమే. చైతన్య కూడా అదే కలుపులో చనిపోయాడు. జరిగిన దానికి మేము బాధపడుతున్నామని చెప్పడానికి రాలేదమ్మా. ఎందుకంటే మేము చెప్పినంత మాత్రం నీ బాధ తగ్గదు. మాతో కలిసి పనిచేస్తావని, మా పోరాటంలో నిన్ను కలుపుకుందామని ఆహ్వానించడానికి వచ్చాం. 10 మందిని ప్రభావితం చేసే నీ మాటలు మా పోరాటానికి తోడవ్వాలి. చేయి కలుపు, కలిసి పోరాడదాం. దేనికి? ఇంకెవరినైనా చంపాలనా? ఎవరి మీద పోరాడాలి? అన్యాయాల మీద, అసమానతల మీద. ఎవరు? ఎవరి మీద అన్యాయం చేస్తే? ప్రభుత్వం ప్రజలకు అన్యాయం చేస్తే, డబ్బున్నవాడు లేనివాడికి అన్యాయం చేస్తే, అధికారంలో ఉన్నవాడు కానివాడికి అన్యాయం చేస్తే. మరి మీలా ఉద్యమం పేరుతో మందు పాత్రలలో, కాల్పులలో అమాయకమైన సామాన్య ప్రజల్ని బలి చేసిన వాళ్ళ మీద పొరపాటు జరిగిందని చెప్పాం కదమ్మా. ఏంటి పొరపాటు? ఇప్పుడు మిమ్మల్ని చంపేసి పొరపాటు అయిందంటే ఊరుకుంటారా? ఏంటో నువ్వు మమ్మల్ని చెప్పేది? చంపే ఇంకెంతమంది చెప్తారా? మధ్యలో నువ్వెవడరా? చెల్లెంతో మాట్లాడుతున్నాగా? చూడమ్మా, మేము చేసే ఉద్యమంలో ఎవరైనా చనిపోవచ్చు, మేమైనా సరే. లక్ష్య సాధనే మా ధ్యేయం. అందుకే పని చేయడానికైనా మేము సిద్ధం. మా మాట మీద నీకు నమ్మకం లేకపోతే ఓ 4 రోజుల పాటు మాతో అడవిలో ఉండు. ఈ ఉద్యమం కోసం మేము పడే బాధలు, కష్టాలు అన్నీ నీకు తెలుస్తాయి. మీ ఉద్యమం గురించి తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. మీతో ఫారెస్ట్ కి రావాల్సిన అవసరం అంతకన్నా లేదు. నా చైతన్యం మీరు చంపేశారు. ఆ మాట మీరే చెప్పారు. అందుకు కారణమైన వాళ్ళు తగిన శిక్ష అనుభవించాలి. దట్స్ ఆల్. ఎవరమ్మా వీళ్ళంతా? ఏం కావాలంటే వీళ్ళకు? మిడిల్ క్లాస్ పీపుల్. ఏమా చెబుతుంటే అర్థం చేసుకోవే? మేం కూడా మీలాగే ఉద్యోగాలు చేసుకుంటూ వెళ్ళాం పిల్లలతో హాయిగా ఉండొచ్చుగా. బంగ్లాలు, కార్లు కొనుక్కొని హ్యాపీగా తిరగొచ్చుగా. ఎవడెలా పోతే మనకేంటి, మనం బాగుంటే చాలు అనుకునే మీలాంటి మధ్యతరగతి వాళ్ళలాగా మేం కూడా ఆలోచించొచ్చుగా. కానీ మేము అలా అనుకోవట్లేదే. ప్రజలందరూ బాగుండాలి, సమాజం సాధించాలనుకుని కన్న వాళ్ళని, కట్టుకున్న వాళ్ళని కూడా వదిలి మా జీవితాన్ని ఈ ఉద్యమానికే దారబోసి చివరికి ప్రాణాలు కూడా తెగించి పోరాడుతున్నాం. ఎవరి కోసం? ప్రజల కోసం పోరాడుతున్నాం. కాంట్ యు అండర్స్టాండ్? అర్థం చేసుకోలేవా? చదువుకోలేదా? తెల్లవారి లేస్తే ఈ ఉద్యమంలో ఎంతో మంది సమిధులవుతున్నారు. మీ చైతన్య కూడా అలాగే అనుకోండి. మేము సాధించబోయే నవ సమాజానికి మీ చైతన్య ప్రాణాలంకితం చేశాడనుకోండి. ఏంటి మీరు నిర్మించే నవ సమాజం? సమాజం అంటే బొమ్మకారు అనుకున్నారా? తాడిపెట్టలాగానే మీ వెనకాల వచ్చేయడానికి? సంఘం అంటే జేబురుమల్ అనుకున్నారా? ఎలా పడితే అలా మడత పెట్టి జోబులో పెట్టుకోవడానికి? నువ్వు గొప్పగా చెప్పేది కుళ్ళిపోయిన ఈ సమాజం గురించా? నిత్యం కులాల పేరుతో కుమ్ములాడుకునే ఈ సంఘం గురించా? చైతన్య పోయాడంటే
మీ కుటుంబంలో నలుగురు తప్ప పక్కింటి వాడు కూడా వచ్చి చూడలేదు. అప్పుడేమైంది మీ సమాజం? ఏం చేస్తుంది మీ సంఘం? ఉన్నవాడు పోతే పార్టీ జెండా కప్పి మరీ చిక్కు పెడతారు. అదే లేనివాడు లేబరోడు పోతే పాడి కట్టడానికి కూడా ఎవడు రాడు. సంఘం అంటే సంఘం. అన్నా, తెలివితేటలు చూపించకు. ఆంధ్ర రాష్ట్రంలో టెలిఫోన్లు రాకముందే నక్సలిజం వచ్చింది. ఐఎమ్ సారీ గౌతమ్, ఇదంతా నా వల్లే జరిగింది. నేనే ఆ బ్యాడ్ ఐడియా ఇచ్చాను. ఐఎమ్ రియల్లీ సారీ. గౌతమ్, గౌతమ్, కంట్రోల్ యోర్. ఏంటి నువ్వు ఆడట్లేదా? దేనికి? దేనికేంటి అంత గొడవైంది? అందరూ తిట్టకుండా తిట్టారు. తిడితే ఏడుస్తావా? మనం తప్పు చేసినప్పుడు వాళ్ళు తిడితేనే మనం ఏడము. అలాంటిది మనం తప్పు లేకుండా వాళ్ళు తిడితే మనం ఏడుస్తావా? పంతులమ్మ, నువ్వేమో అనుకోకుండా నాకు ఇంకో హెల్ప్ చేసి పెడతావా? ఏంటి? ఈ వీధి చివర రామ్మోహన్ రావు గారి ఇంట్లో కూడా ట్యూషన్ చెప్తున్నావుగా? అవును. వాళ్ళ పెద్దమ్మాయి బిందుకి ఈ లవ్ లెటర్ ఇస్తావా? నువ్వు మారురా. మీడియాని పిలిచి సైలెంట్ గా కూర్చుంటారేంటి? ఇదేదో సునామీ ముందు నిశ్శబ్దంలా ఉంది. మాట్లాడండి మేడం. అవును, రాబోతోంది సునామీయే. కాకపోతే ఆ సునామీ వేల మందిని చంపింది. ఇది కోట్ల మందిని బతికిస్తుంది. దాని పేరు శాంతి. ఆవిడెవరు? ఆ ప్రశ్న సామాన్యుడు అడుగుంటే జవాబు చెప్పేదాన్ని. కానీ సామాన్యుల్ని ఎడ్యుకేట్ చేయాల్సిన జర్నలిస్ట్ అయ్యుండి మీరిలా అడుగుతూ ఉంటే నాకేం చెప్పాలో తెలియట్లేదు. ఆ మాత్రం తెలియపోతే ఎలా గురు? శాంతి అంటే సిద్ధార్థ ప్రియురాలు. మధ్యలో సిద్ధార్థని ఎందుకు లాగుతారు? మీ ఇద్దరి మధ్యన ఏదో ఉందని అందరూ అనుకుంటున్నారండి. 57 సంవత్సరాల క్రితం మీలాంటి జర్నలిస్టులే ఉండుంటే ముసలితనంలో సపోర్ట్ కోసం గారు ఇద్దరు అమ్మాయిల భుజాల మీద చేతులేసి నడవటం చూసి వాళ్ళకి కూడా ఎఫ్ఐఆర్ అంటగట్టేవాళ్ళు కదా? అంటే మీకు సిద్ధార్థకు మధ్య ఎఫ్ఐఆర్ లేదంటారా? ఉంది. ఇద్దరి స్నేహితుల మధ్య ఉండే ఎఫ్ఐఆర్. మాటలు మూగపోయినప్పుడు చేతులు మాట్లాడతాయి. చేతులు మూగపోయినప్పుడు కళ్ళు మాట్లాడతాయి. కళ్ళు మూగపోయినప్పుడు కన్నీళ్లు మాట్లాడతాయి. అన్నీ మూగపోయినప్పుడు మంచి స్నేహితుడు మాట్లాడతాడు. అటువంటి స్నేహితుడు నాకు సిద్ధార్థ. సారీ అండి, సడన్ గా శాంతి అనేసరికి పీస్ అనే ఐడియానే రాలేదు. అందుకే ఈ దేశంలో శాంతి అడ్రస్ లేకుండా పోయింది. అంటే దేశంలో ఎక్కడ శాంతి లేదంటారా? దేశంలోనే కాదు, ప్రపంచంలోనే శాంతి లేదు. శాంతే కాదు, భద్రత కూడా లేదు. ఉంటే చైతన్య లాంటి వాళ్ళు ప్రాణాలెందుకు పోగొట్టుకుంటారు? చైతన్య నక్సలైట్లు చంపారని పోలీస్ స్టేషన్లో కేసు పెడితే అడవుల్లో ఉన్న వాళ్ళని పట్టుకోవడం కష్టమని పోలీసులు వాళ్ళ డ్యూటీని వాళ్ళు తెలివిగా సమర్థించుకున్నారు. నక్సలైట్లేమో పట్టుపగలు మా ఇంటికొచ్చి ఒక్కోసారి టార్గెట్తో పాటు సామాన్యులు కూడా చనిపోవటం ఉద్యమంలో భాగమని వాళ్ళ తప్పుని వాళ్ళు అందంగా సమర్థించుకున్నారు. ఉద్యోగం కోసం ఒకరు, ఉద్యమం కోసం ఇంకొకరు ఒకరినొకరు చంపుకుంటూ మధ్యలో మనలాంటి సామాన్యుల్ని ఎందుకు బలి చేయాలి? అన్యాయంగా అమాయకుల ప్రాణాలు తీసే హక్కు వాళ్ళకెక్కడిది? దీనికి కారణం ఎవరంటారు? నేరం చేసిన వాళ్ళకి పనిష్మెంట్స్ తీవ్రంగా ఉంటే నేరం చేసిన నెక్స్ట్ మినిట్ శిక్ష పడితే ఇంకొకడు నేరం చేయడు. అందుకే జ్యుడిషియరీ సిస్టంలో మార్పు రావాలి. నేరస్తులకు న్యాయవాదులు అభయం ఇచ్చినా శిక్ష పడుతుందన్న భయం న్యాయస్థానం కల్పించాలి. కాలుతుంది కాబట్టే నిప్పుని ఎవ్వరూ తాకరు. శిక్ష పడుతుందన్న భయం ఉంటే ఎవరూ తప్పు చేయరు. నేరం చేసింది నేనే అని ప్రకటించుకున్నా నేరస్తుణ్ణి పోలీసులు పట్టుకోలేకపోతున్నారు. ఒకవేళ పట్టుకున్నా నెలల తరబడి, సంవత్సరాల తరబడి జరిగే విచారణను అడ్డం పెట్టుకుని నేరస్తులు సాక్ష్యాల్ని తారుమారు చేస్తున్నారు. కేసు నుంచి ఈజీగా తప్పించుకుంటున్నారు. ఆ ధైర్యంతో వీళ్ళని చూసి ధైర్యంగా నేరాలు చేస్తున్నారు. కొత్త నేరస్తులు పుట్టుకొస్తున్నారు. సాక్ష్యాలు కనపడకుండా చేయడం ఆపలేనప్పుడు, నేరస్తులు శిక్షించడం సాధ్యం కానప్పుడు ఈ చట్టాలు, పోలీసులు, న్యాయస్థానాలు ఎవరిని రక్షిస్తున్నట్టు? అందుకే ఇన్స్టెంట్ జస్టిస్ కావాలి. అంటే మర్డర్ చేసిన ప్రతివాడికి మరణశిక్ష విధించాలంటారా? అవును. అదేంటండి, ఒక పక్క మరణశిక్షని రద్దు చేయాలని ఉద్యమాలు జరుగుతుంటే మీరేంటి మరణశిక్ష విధించాలంటారు? మరణశిక్ష రద్దు చేయడము అంటే
నువ్వు ఎంతమందిని దారుణంగా చంపినా ఎన్ని నేరాలు చేసినా పర్వాలేదు, నీ ప్రాణానికి ఎలాంటి హాని ఉండదని హామీ ఇచ్చినట్టు కాదా? మరణశిక్షను రద్దు చేస్తే మనోహర్ లాంటి ఎంతో మంది నీచుల్ని ఎంకరేజ్ చేసినట్టు అవదా? నిరక్షరాస్యుల మీద అక్షరాస్యులు, దరిద్రుల మీద ధనవంతులు పరిపాలించినంత కాలం, సామాన్యుల ఓట్లకి తప్ప ప్రాణాలకి విలువ లేనంత కాలం, ఉరికంబం ఎక్కాల్సిన నేరస్తులు ఊరి మీద పడి తిరుగుతున్నంత కాలం ఈ దేశంలో శాంతి ఉండదు, భద్రత ఉండదు. ఈ క్షణం నుంచి నా ఉద్యమం శాంతి కోసం, నా పోరాటం సామాన్యుల భద్రత కోసం. నమస్తే. ఏమిట్రా ఇది ఇలా పరిగెడుతోంది? జానకి, అరే ఏమైంది? గౌతమ్, గుడ్ మార్నింగ్ జాను. నువ్వు నా దగ్గర కూడా దాచావు కదా? దాచానా? ఏంటి? జాను, అది చెప్దాం అనుకున్నాను, కానీ నేను ఐఏఎస్ చదువుతున్నానంటే నీ ముఖానికి అంత ఉందా అని అంతరగతాలు చేస్తారు, అందుకే చెప్పలేదు జాను. నా బంగారు కొండ, ఒరే మనవడా, నా పేరు నిలబెట్టావురా. ఒరే గౌతమ్, ఇన్నాళ్ళు నువ్వు మా మధ్యలో ఉన్నందుకు మాకు చాలా గర్వంగా ఉందిరా. కంగ్రాచులేషన్స్ కలెక్టర్ గారు. ఏంటిది? నువ్వేమైనా పెద్ద లీడర్ అనుకుంటున్నావా? శాంతి, ఏంట్రా శాంతి? ఏంటి నలుగురు కుర్రాళ్ళు నీ వెనకాల నిలబడేసరికి అంత పొగరా నీకు? అసలు నీ గురించి ఏమనుకుంటున్నావు నువ్వు? నీకేమన్నా అయితే నిన్నే నమ్ముకున్న మీ అమ్మ నాన్న మేము ఏమైపోతావు అనుకున్నావు నువ్వు? చైతన్య పోలీసులు అరెస్ట్ చేసింది నక్సలైట్లని, వాళ్ళని విడిపించడానికి రా. నువ్వు పోలీసులతో గొడవ పడింది. పోలీసులు అరెస్ట్ చేసింది నక్సలైట్స్ కాదు, ప్రోగ్రెసివ్ లిటరేచర్ చదివే యువకుల్ని. ఆ బుక్స్ మీద ఏ నిషేధం లేదు. మన గవర్నమెంట్ కూడా సోషలిజమే తన ఆశయం అని చెప్తోంది. కానీ నక్సలైట్లు మనుషుల్ని చంపడం లేదా? వాళ్ళ గురించి నువ్వెందుకు ఫైట్ చేయాలి? నక్సలైట్స్ తప్పు చేస్తే అప్పుడు వాళ్ళ మీద కూడా పోరాటం చేస్తాను. పౌర హక్కులు ఏ ఒక్కరికో చెందినవి కాదు. ఈ సమాజంలో ప్రతి వ్యక్తికి ఉన్న ప్రాథమిక హక్కుల్ని అందరూ గుర్తించాలి, గౌరవించాలి. నువ్వు ఎవరితో గొడవ పడ్డావో తెలుసా? పోలీసులతో. పోలీసులతో గొడవ పడితే ఏం జరుగుతుందో నీకు తెలుసా? ఎన్కౌంటర్ అని కాల్చి పారేయగలరు. మనగాడు బయలుదేరాడు సమాజాన్ని ఉద్ధరించడానికి. శాంతి, అర్థం చేసుకో. అనవసరంగా అరవద్దు. అమ్మ నాన్న వింటారు. అబ్బా, అమ్మా నాన్న అంటే అంత భయం ఉన్నవాడివి పోలీసులతో ఎందుకురా నువ్వు గొడవ పడ్డావు? పోలీసులతో గొడవ ఏంట్రా? ఏం లేదు నాన్న. చేతు, ఏమైందిరా? అమ్మా శాంతి, ఏమైందమ్మా? ఏం లేదన్నాను కదా. ఏం లేదేంటి? ఏదో పోలీసులతో గొడవ ఉంటుంది. అసలు నువ్వు జీవితంలో ఏం సాధిద్దాం అనుకుంటున్నావో నాకు అర్థం కావట్లేదురా. నువ్వు ఉద్యోగం చేసి పోషించనక్కర్లేదు. ఉద్యమాలని పోలీస్ స్టేషన్లంట తిరుగుతూ మా పరువు తీయకురా. చైతు, ఏంట్రా ఇదంతా? వద్దు నాన్న. వాళ్ళని తిరుగుతుంటే ఆనందంగా ఉంది కదా, ఇప్పుడు హ్యాపీయే కదా. దయచేసి వెళ్ళి కనిచే. ఏరా, నా మీద కోపమా? ఎందుకు? అనవసరంగా అంకుల్ దగ్గర సీన్ చేసినందుకు. ఆ టాపిక్ వదిలే. అది కాదురా, ఎంతసేపు నేనేదో నిన్ను తిట్టేస్తున్నానని అనుకుంటున్నావు తప్పితే నీ గురించి నేను ఎంత టెన్షన్ పడుతున్నానో అర్థం చేసుకోవేంటి? ఊరందరి గురించి ఆలోచించే నువ్వు నీ గురించి ఎందుకు ఆలోచించుకోవు? నీ కెరీర్ విషయంలో ఎందుకంత సీరియస్గా ఉండవు నువ్వు? అసలేంటి నీ ప్రాబ్లం? ఏ ఉద్యోగం చేయమన్నా చేయవు. మనిషి అన్నాక ఏదో ఒక ఉద్యోగం చెయ్యాలి కదా, లేకపోతే ఇంకా లైఫ్ ఏ ఉంటుంది చెప్పు. మాట్లాడరా. అలాంటి రొటీన్ లైఫ్ నాకు అక్కర్లేదు. అవును శాంతి, మనిషి అంటే పుట్టడం, పెరగడం, చదువుకోవడం, తన చదువుకు తగిన ఉద్యోగం సంపాదించుకోవడం, పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కండం, ఇంతేనా?
ఇంతే నా లైఫ్ అంటే. ఇలాంటి లైఫ్ నాకొద్దు. నువ్వు బాగుపడవురా. థ్యాంక్స్. నీకు సిగ్గు లేదురా? అవును. నువ్వు మనిషి కాదు. నేను మనిషినే. కాదు. అవును. కాదు కాదు కాదు. మనిషిని కాబట్టి సాటి మనిషి గురించి ఆలోచిస్తున్నాను. వాట్? నీ దృష్టిలో మనుషులంటే మీ అమ్మ మీ నాన్న, మా అమ్మ మా నాన్న, నేను. అంతే. ఈ 5 తప్పితే నీకు వేరే ప్రపంచమే లేదు. వేరే వాళ్ళతో నీకు అవసరం కూడా లేదు. చాలా మంది నీలాగే అనుకుంటారు. కానీ ప్రపంచం అంటే అంతే కాదు. మనుషులంటే వీళ్లే కాదు, ఇంకా ఉన్నారు. నా త్వర చూపిస్తాను. చూసావు కదా, అది చెప్తాను. ఈమె పేరు లచ్చమ్మ, వీడేమో కొడుకు. తన భర్త పేరు నరసింహలు, ఎలియాస్ నరసన్న. పోలీసుల ఎన్కౌంటర్లో తన భర్త చనిపోయాడు. ఉద్యమానికి ఊపిరి పోశాడు, తను ఊపిరి వదులుకున్నాడు. వీళ్ళు వీధిన పడ్డారు. పద. ఈమె పేరు యాదమ్మ, తన భర్త ఒక పోలీస్ కానిస్టేబుల్. ఉద్యమకారులు పెట్టిన మందు పాత్రకి బలైపోయాడు. వీళ్ళ బాగోగులు చూసే వాళ్ళు ఎవరూ లేరు. నీకు ఇంకో వ్యక్తిని చూపిస్తానరా. చంద్రమావా, బాగున్నావా? ఎవరు? చైతన్య బాబా. మంచిగున్నావా బిడ్డ? బాగున్నాను. తను శాంతి అని నా ఫ్రెండ్. తనకు నీ గురించి చెప్దామని తీసుకొచ్చాను. ఏం చెప్పాలా? నా పేరు చంద్రమ్మ. 2 పోరగాళ్ళు పుట్టినాక నా పెనిమిటి పోయిండు. కట్టబడి పోరగాళ్ళని పెంచి పెద్ద చేసినాక ఒకడు అన్నలెంట అడవికి పోయిండు. ఇంకోడు పోలీసు ఉద్యోగం అని పట్నం పోయిండు. 3-4 ఏళ్లు గడిచినాక ఒకడు పోలీసులు ఎన్కౌంటర్కి, ఇంకోడు మందు పాతరికి బలైపోయిండు. అన్ని అన్నలెంట పొమ్మని కంటినా, ఎన్ని పోలీసులెంట పొమ్మంటినా అంతా నా తలరాత. చివరికి కడుపు కోతే మిగిలిపోయింది నాకు. సరే సరే, ఊరుకో, ఏడవకు. చైతన్య అంకుల్. ఏయ్, బాగున్నావా? బాగున్నాను అంకుల్. వీళ్ళు నమ్ముకున్న వాళ్ళు ఎవరూ ఇప్పుడు లేరు. అందరూ అన్యాయంగా ఏదో రకంగా ప్రాణాలు కోల్పోయారు. వీళ్ళు అనాథలా మిగిలిపోయారు. ఏంటిది? పెయింటింగ్స్. ఇక్కడ పిల్లలంతా ఖాళీ టైంలో ఇలాంటివి చేసి మార్కెట్లో అమ్ముతూ ఉంటారు. దీనివల్ల మేము కూడా సంపాదించగలమని వీళ్ళలో నమ్మకం ఏర్పడుతుంది. వచ్చే అమౌంట్ అంతా వీళ్ళకి ఉపయోగపడుతుంది. ఈ ప్రాసెస్ అంతా చేయడానికి ఒక మనిషి కావాలి. ఎవరి కోసం ఎందుకు ఎదురు చూడాలని ఇవన్నీ నేనే చేస్తున్నాను. అందుకే అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ పోతూ ఉంటాను. నేనేమో ఉద్యోగం చేయడం లేదని మీరు ఫీల్ అవుతున్నారు. అది చేస్తూ ఇది చేయడం కుదరదు. అయినా నాకు ఇందులోనే సంతృప్తి, సంతోషం కూడా. ప్రాణం పోసే శక్తి నీకు లేనప్పుడు ప్రాణం తీసే హక్కు మాత్రం ఎక్కడిది? ఈ చేతు, ఇది చూసావా? పాపం, ఎవరు దుర్మార్గానికో వీళ్ళ తల్లిదండ్రులు బలైపోయారు. అది వీళ్ళ మనసులో బలంగా నాటుకుపోయింది. అందుకే వీళ్ళు చేసే ప్రతి పని సమాజాన్ని ప్రశ్నించినట్టే ఉంటుంది. ఇంత చిన్న వయసులో ఇంత గొప్ప తాట. గ్రేట్. అవును మరి, ఇంత చిన్న వయసులోనే అంత పెద్ద దారుణాల్ని కళ్ళారా చూశారు. వీళ్ళ పసి గుండెల్లో ఎంత కసుంటుందో ఒక్కసారి ఆలోచించు. ఐమ్ సారీ. ఇదెంత? 100 రూపాయలు. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ శాంతి. నాకెందుకురా థ్యాంక్స్? ఇది కొన్నందుకు. ఈ డబ్బు వీళ్ళకి ఉపయోగపడుతుంది కదా. మన వల్ల ఏమవుతుందని ప్రతి ఒక్కరూ తప్పించుకుంటూ ఉంటే ఈ సమాజాన్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు, వీళ్ళని చూసుకునే వాళ్ళు ఎవరు? అంతెందుకు, చిన్నప్పటి నుంచి నాతో పాటు కలిసి పెరిగిన నువ్వే ఒప్పుకో. ఆ రోజు రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగితే మనకెందుకు, ఎవరో ఒకరు చూసుకుంటారు, నా ఆఫీస్కి టైం అయిపోయింది వెళ్ళిపోదాం రా అన్నావు. కానీ ఒక్కసారి ఆలోచించు, అదే యాక్సిడెంట్ నాకు జరుగుంటే నన్ను కూడా అలాగే వదిలేసి వెళ్ళిపోయేదాన్ని. అంతే. శాంతి, శాంతి, ఏ శాంతి, ఏమైందే? ఏమైందా? నన్ను అంత మాట అంటావురా? నేనేమన్నానే? నీకు యాక్సిడెంట్ అయితే వదిలేసి వెళ్ళిపోతానంటావా? అంటే మన ఫ్రెండ్షిప్ లో అదే నన్ను అర్థం చేసుకుంటే అసలు నువ్వు వేరు నేను వేరు అనుకోలేదురా. మన శరీరాలు వేరేనా, ప్రాణం ఒకటే అనుకున్నాను. అలాంటిది నీకు యాక్సిడెంట్ అయితే వదిలేసి వెళ్ళిపోతానంటావా? అసలు నేను నేనేదో క్యాషువల్ గా అన్నానే, నేను హర్ట్ చేయాలని అస్సలు లేదు. క్యాషువల్ గా అయితే మాత్రం అంత మాట అంటావా? నీకేం జరిగితే అసలు నేను బ్రతుకుంటానా? ఆ మాట అనే ముందు నేను ఎంత హర్ట్ అవుతానో ఒక్క క్షణమే ఆలోచించావా నువ్వు? ఆలోచించు. ఎందుకంటే నువ్వు మారిపోయావు. నీకు మేము అక్కర్లేదు. మాకంటే సమాజం ముఖ్యం. సమాజంలో మనుషులందరూ ముఖ్యం. నేనే సెల్ఫిష్. ఐమ్ టోటలీ సెల్ఫిష్. నాకు నువ్వు ముఖ్యం, మన కుటుంబం ముఖ్యం, తర్వాతే ఎవరైనా.
శాంతి అయినా నేను ఎన్ని చెప్పినా నీకు అర్థం కాదు, ఎందుకంటే నువ్వు మారిపోయావు. ఏయ్, ఏంటిది? శాంతి శాంతి ఆగు. ఏమైంది నీకు? ఏం లేదు, చిన్నప్పటి నుంచి నీలో కొంటుతున్నాం అల్లరి ఉండేవి. అవంటే నాకు చాలా ఇష్టం. మనలో మనం కొట్టుకున్నా తిట్టుకున్నా మన మధ్య సీక్రెట్స్ అంటూ ఏం లేవనుకున్నాను. అలాంటిది నా ప్రాణానికి ప్రాణం అనుకున్నా నీలో నేను కొత్త మనిషిని చూస్తున్నాను. అక్కడ నీ మాటలు వింటుంటే నాకేదో భయం. నేను సూటిగా చూడాలంటేనే భయం వేస్తాను. నువ్వెందుకు ఇలా మారిపోయావురా? నువ్వెందుకు ఇలా మారిపోయావు? రేప్ అండ్ మర్డర్ కాదన్నా, ఇది కాలుస్తున్నారక్క, ఒళ్ళంతా కాలుస్తున్నారు. యాసిడ్తో కాల్చారు. గాంధీ పుట్టిన దేశంలో గాంధీ జయంతి రోజునే నా చెల్లిని ఎత్తుకెళ్ళిపోయారన్నా. ఇది కష్టపడ్డ సొమ్ము కాదని తెలుస్తుందిరా. ఎక్కడో ఏదో జరుగుతోంది. అది తేడా అని తెలిసిన రోజున సోడా కారు కాదు, గోలీ సోడా కూడా దొరకకుండా చేస్తా. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండు. యారా గబ్బర్ సింగ్ ఈ మధ్య డ్యూటీ మన జాతకాలు చెప్పుకుంటున్నాడా? ఏంట్రా